హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి 241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎస్సీఐ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీని యొక్క బేసిక్ పే అంటే ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ యొక్క బేసిక్ పే అనేది 35,400గా ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే అంటే ట్రావెల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇలాంటి అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో పర్ మంత్ మనకి 72,040 పర్ మంత్ స్టార్టింగ్ మంత్ శాలరీ అనేది మనకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత రావడం జరుగుతుంది. మరి ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి దయచేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి చూడండి, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేది అడగడం జరిగిందండి. ఇంగ్లీష్లోనే టైపింగ్ చేయాలి. చాలామంది ఈ టైపింగ్ అంటేనే భయపడుతుంటారు నోటిఫికేషన్కి అప్లై చేయడానికి, మాకు టైపింగ్ రాదు కదా అని. చూడండి, మీకు గన ఎప్పుడైనా సరే ప్రజెంట్ ఇప్పుడు కూడా మీరు టైప్ చేయగలుగుతారు. ఎంత అంటే మినిమం 15 నుంచి 20 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీకు టైపింగ్ రాకపోయినా కూడా చేయగలుగుతారు అనమాట. అది ఇక మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, వీళ్ళు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది 1 or 2 monthsలో ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి టైపింగ్ ఉంది అని అప్లై చేయకుండా ఉన్నారో మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ నోటిఫికేషన్ అనేది చాలా మంచి నోటిఫికేషన్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇలాంటి చోట వర్క్ చేయాలి అంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలన్నమాట. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ ఇది. కాబట్టి ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది నాకు ఇప్పుడు రాదు, మరి నేను అప్లై చేసుకోవచ్చా లేదా అంటే మీరు అప్లికేషన్ చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ మనము అప్లై చేసుకోవాలి. దీనికి 1 నెల పాటు టైం ఉంది. దాని తర్వాత ఎగ్జామినేషన్కి హాల్ టికెట్స్ రిలీజ్ చేయాలి. దానికి మరి కొద్ది రోజులు టైం ఇస్తారు. దాని తర్వాత ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాలి. ఆ ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. సో దాని తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 3 to 4 months ఈజీగా పడుతుంది కదా. ఈ టైంలో మనం ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొనైనా నేర్చుకోవచ్చు. వేరియస్ మీ దగ్గర సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే మీరు సాఫ్ట్వేర్లు యూజ్ చేసుకొని, టైపింగ్ సాఫ్ట్వేర్లో ఆన్లైన్లో ఉంటాయి, వాటిని యూజ్ చేసి అయినా నేర్చుకోవచ్చు. లేదా టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళైనా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఈజీగా 1 or 2 monthsలో ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనము చేయగలుగుతాం. ఓకే, సో అది నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్స్లో అడుగుతున్నారనమాట. సో మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏవైతే ఉంటాయో, అలాగే మనకి ఇంటర్నెట్ బ్రౌజింగ్ గురించి ఇలాంటి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కూడా మనం ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అంటే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో నుంచి రిటైర్డ్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే మీ లెంత్ ఆఫ్ సర్వీస్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఎప్పటికి మనం చూసుకోవాలంటే 8/3/2025 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అందరికీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి చూసుకున్నట్లయితే ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి మొదట 100 మార్కులకు ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండింటికి కలిపి ఇక్కడ మనకి కాలం నెంబర్స్ ఇచ్చారు, 1 మరియు 2. ఈ రెండింటికి కలిపి మనకి 2 hours టైం అనేది ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి కూడా ఒకేసారి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో 50 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటాయి. మరి 25 క్వశ్చన్లు వచ్చి మనకి యాప్టిట్యూడ్ నుంచి, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. మిగిలిన 25 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా 100 మార్కులకి మొదట ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది 25 క్వశ్చన్లు అనేది ఉంటుంది. ఈ రెండు కూడా సీరియల్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఒకేసారి మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ రెండింటికి కలిపి 2 hours టైం అనేది ఇస్తారు.
ఇప్పుడు ఎవరైతే ఈ ఎగ్జామినేషన్‌లో కట్ ఆఫ్ మార్క్స్‌ని రీచ్ అవుతారో వాళ్ళని టైపింగ్ టెస్ట్‌కి పిలవడం జరుగుతుంది. ఇంగ్లీష్‌లో మాత్రమే టైపింగ్ చేయాలి. హిందీ టైపింగ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు. ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంగ్లీష్ టైపింగ్‌కి సంబంధించి మనం కంప్యూటర్‌లోనే టైపింగ్ చేయాలి. టైప్ రైటర్‌లో కాదు. ఎంత చేయాలంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనము టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంత టైం ఇస్తారంటే 10 మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టైపింగ్‌లో మనం మిస్టేక్స్ కూడా అలో చేస్తున్నారండి. 3% వరకు మిస్టేక్స్ ఉంటే కూడా మనకి అలో చేస్తున్నామని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీని తర్వాత మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఇంగ్లీష్‌లోనే కండక్ట్ చేస్తారండి. ఏదైనా ప్యాసేజ్ కానీ లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 అవర్స్ పాటు ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ఆబ్జెక్టివ్ టైప్. మనకి ఫస్ట్లో నేను చెప్పాను కదా, ఫస్ట్ కాలం 1 అండ్ కాలం 2 ఫస్ట్ ఈ ఆబ్జెక్టివ్ టైప్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఇవి రెండు కూడా కండక్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అండ్ మనకి ఈ టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇవి కండక్ట్ చేస్తారు. దీని తర్వాత 1:3 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఇక దేశవ్యాప్తంగా మనకి 128 ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. తెలియజేస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అంతకన్నా ముందు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ₹1000 అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹250 అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 5/2/2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 8/3/2025 లోపు మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ మీకు నియరెస్ట్గా ఎక్కడ వేరే చోట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా మీకు నియరెస్ట్గా ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనుకుంటున్నారో అక్కడ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. కొంతమంది వేరే రాష్ట్రాల్లో నివసిస్తుంటారు కదా, సో వాళ్ళు మీ నియరెస్ట్గా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ కూడా చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి అప్లై ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మొదటగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కదా, దానిపైన క్లిక్ చేసి మొదట రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇచ్చి దాని తర్వాత మనకి లాగిన్ ఐడి అండ్ ఇతర యూజ్ చేసి మనము లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మనకి 10 గంటలకు స్టార్ట్ అవుతాయండి. అందుకే మనకి ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తున్నారు చూడండి. 5వ తేదీ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతాయని చూపిస్తున్నాయి. నేను ఈ వీడియో అనేది 8:40కి చేస్తున్నాను మార్నింగ్, అందుకని ఇంకా లింక్ అనేది యాక్టివేషన్ అవ్వలేదు. సో లింక్ 10 గంటలకు యాక్టివేషన్ అవుతుంది. అప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ అనేవి ఉంటే ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశారు. 7353009191 అనే నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్లారిఫికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 8 మార్చి 2025 ఈవినింగ్ మనకి నైట్ 12 వరకు కూడా, అంటే 11:55 వరకు కూడా మనకి మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది. అది మీరు గమనించాలి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. నాకు తెలిసిన వాటికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉంటే మనకి హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. అండ్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.